ఇస్తా మీకు. రామూర్తి గారు మీకు సమయం ఇస్తా. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తున్నారు? ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు ఉన్నారు. రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా అసెంబ్లీలో చర్చ జరగాలి, కానీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీస్కి రమ్మనటం, అక్కడ ఒక చైర్ వేయటం, చర్చకు మేము సిద్ధం అనటం, వస్తే ఒక మంత్రిగా ఆహ్వానిస్తున్నాం, మంత్రిగా వచ్చి సమాధానం చెప్పిపోండి అన్నారు. తర్వాత పరిణామాలు ఏ విధంగా జరిగాయో చూసాం. అరెస్టుల వరకు పర్వం కొనసాగింది. సో ఎక్కడైనా అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక అసెంబ్లీ అనేది మనం కట్టుకున్నాం. ఆ అసెంబ్లీలో చర్చ జరగాల్సింది. పార్టీ ఆఫీసుల్లోనూ వీధి పోరాటాలుగా జరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుంది? ఇది ఒకటి వంశీ గారు, ఈ రోజు తెలంగాణ రాజకీయాలను చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుపడేటట్టు దిగజారిన రాజకీయాలు, ఆ భాష రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి దాన్ని గమనించడం జరిగినప్పుడు, దీనికోసమా ప్రజలు ఎన్నుకున్నటువంటిది? తమ విలువైనటువంటి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తర్వాత 30 మాసాలుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది అనేటువంటి ప్రశ్న సహజంగా మేధావులలో వచ్చినటువంటి విషయం. ఒకటేంటంటే, ఈ సవాలు ప్రతి సవాళ్ళు ఏంటండి, నువ్వు వస్తావా, నేను రావాలనా, సరే వస్తే మరి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీ ముందు కూర్చున్నాడు. కేసీఆర్ మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అక్కడి నుంచి బయలుదేరితే మరి అక్కడి వరకు పోలీస్ రక్షణతో వాళ్ళని అక్కడ తీసుకురావాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయించారు కాంగ్రెస్ వాళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి కదా, రావాలా కదా. ఎందుకు ఇంత పెద్ద పోలీసు బలగం ఉంది, రక్షణ ఉంది, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది. నేనేమంటున్నా అంటే, రెండు పార్టీలు కూడా గతంలో 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో ఉంది. అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులను ఎక్కడికి దారి తీస్తుందో ఎక్కడికి తెలియనటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ ఊరికే ప్రచారం కోసం వాడుకుంటుంది. 30 మాసాల లోపల రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీని తిట్టకుండా ఉన్నాడా? మరి తిట్టడం ఎందుకండి? అన్ని నీ చేతుల్లో ఉన్నాయి కదా. దర్యాప్తు సంస్థలు కేసులు ఇచ్చింది కదా. కాళేశ్వరం దగ్గర నుంచి, విద్యుత్ శక్తి కొనుగోలు నుంచి, ఈ కార్ రేసింగ్ నుంచి, గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వీటి మీద మీరు యాక్షన్ తీసుకోలేదో చెప్పాలి ప్రజలకు. చెప్పకుండా ఒకరినొకరు తిట్టుకోవడం ఏంటి? రెండు పార్టీలు అధికారంలో, ఒకటి గతంలో అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళే అంటున్నారు అవినీతి అనేటువంటిది. అన్నప్పుడు సహజంగా మేము భారతీయ జనతా పార్టీ అంటే మేము అధికారం లేదు, మేమంటే మీరు ఊరికే విమర్శ కోసం అంటున్నారని అనుకుందాం ఒక నిమిషం. మరి ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసినప్పుడు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నప్పుడు ఎవరు ప్రజలు ఎవరిని నమ్మాలో చెప్పండి. కాబట్టి ప్రజల వల్ల స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చింది ఏంటంటే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. తమ కుటుంబ నేపథ్యంగా అనేక రకాలుగా అవినీతి చేస్తున్నాయి అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? ఈ ఇచ్చిన గత ప్రభుత్వాన్ని ప్రజలు పక్కకు పెట్టినప్పుడు ఎట్లా రాజకీయాల్లోకి ముందుకు రావాలా, చర్చకు రావాలా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలని అర్థగాక రోజు తిట్టుల పురాణం మొదలు పెట్టినారు. మెట్రో మీద అట్లే తిట్టినారు కదా. ఏమైందండి? మెట్రో మీద తిరిగితే కిషన్ రెడ్డి గారిని తిరిగితే ఆఖరికి ఏంటి దాని సొల్యూషన్? కాబట్టి ఇవాళ రెండు పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నాయి. కాబట్టి దీని మీద చర్చ జరగాల. మా బండి సంజయ్ గారు అన్నారు, మేము అరేంజ్ చేస్తాం, రండి, మీరు మాట్లాడండి, మేము మీ రెండు పార్టీల గురించి మాట్లాడతాము, ఎవరో ఒకరు ముందుకు రావాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 పార్టీలను పిలిచి ఏమేమి అవినీతులు ఉన్నాయంటే తిట్ల పురాణంలో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఉన్నాయి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నాయి, వాస్తవాలే. ఆ పార్టీ ఈ పార్టీ మీద, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవాలే. కాకపోతే ఏంటంటే అక్కడికక్కడ ప్రచారం చేసుకుని బయటికి వచ్చే పరిస్థితి. ప్రజల ముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి లోపల ప్రజలు విసుక్కుంటున్నారు, అసహనం ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిది. రెహమాన్ గారు, ఏంటి అంటే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు